దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఆపరేషన్ లో 2 ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మొత్తం 24 2 చక్రాల వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. ఈ వాహనాల విలువ సుమారు 12 లక్షల రూపాయలు అని అధికారులు వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితులు పేట బషీరాబాద్, సూరారం, జీడిమెట్ల వంటి పలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసులో పాలు పంచుకున్నట్టు గుర్తించారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలు చేసి వాటిని ఇతరులకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు దాదాపు 200 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. గండమైసమ్మ జంక్షన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు తమ ఇళ్లలో మరియు వ్యాపార స్థలాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనాలకు అదనపు లాగ్స్ ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. భద్రత కోసం వాహనాలను గేట్ ఉన్న ప్రదేశాల్లో పార్క్ చేయాలని సూచించారు. ఈ ఆపరేషన్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విజయవంతంగా పూర్తి చేసిన పోలీసులు బృందాన్ని అధికారులు అభినందించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 నటోరియస్ బైక్ దొంగతనాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బి నవీన్ 23 సంవత్సరాలు, కొంపల్లిలో ఉంటాడు. నేటివ్ ప్లేస్ మెదక్ జిల్లా. సెకండ్ పర్సన్ టి శ్రీనివాస్, పేట బషీరాబాద్ ఏరియాలో ఉంటాడు. ఇతని నేటివ్ ప్లేస్ మహబూబ్నగర్ జిల్లా. వీళ్ళిద్దరు కలిసి సుమారుగా ఒక 24 బైక్స్, 2 వీలర్స్ ని దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ గండిమైసమ్మ చౌరస్తాని బేస్ చేసుకొని ఇకంతా షాపింగ్ ఏరియా, బిజీ ఏరియా ఉంటది కాబట్టి కొంతమంది పబ్లిక్ ఆ వెహికల్స్ పెట్టిపోతే ఆ వెహికల్స్ వేరే బైక్ కీస్ పెట్టడం, డూప్లికేట్ కీ పెట్టడము, వాటితోటి ఇతను బైక్ దొంగతనం చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ గా నవీన్ అనే వ్యక్తి గతంలో 9 కేసెస్ లో ఉన్నాడు. శ్రీనివాస్ ఫస్ట్ టైము. వీళ్ళు చేసినటువంటి దొంగతనాలని నవీన్ మెదక్ జిల్లా, వాళ్ళ నేటివ్ ప్లేస్ మెదక్ జిల్లా, అక్కడ వాళ్ళ దోస్తులకు ఇవ్వటము, 3000కి 4000కి అక్కడ అమ్మటము, వాళ్ళు మళ్ళీ 10,000కి అట్లా వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ అమ్మటం జరుగుతుంది. వాళ్ళు రిసీవర్స్ ను కూడా ఇందులో మనం కేసు ఇన్వాల్వ్ చేసిన. వాళ్ళ పేర్లు రమేష్, ఇతను మెదక్ జిల్లా రాజాపేట గ్రామం, శ్రీకాంత్ మెదక్ జిల్లా రాజాపేట గ్రామం. వీళ్ళు రిసీవర్స్ గా వీళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. టోటల్ గా ఈరోజు 24 బైక్స్, 12 లక్షల వరకు విలువ గల బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం సీసీటీవీ కెమెరాస్ దాదాపు వాళ్ళు ఎన్ని కెమెరా 200 కెమెరాలు చూసుకుని పోవడం జరిగింది. అంటే ఎంట్రీ ఒకటి, ఎగ్జిట్ ఒకటి. ఎక్కడెక్కడ బైక్స్ పోయినాయో ఆ బైక్స్ పోయిన దగ్గర ఎంట్రీ, ఎగ్జిట్ చూస్తూ 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఇక్కడ మన డిఐ బాలరెడ్డి ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎస్ఐ ఈశ్వర్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ టీం, క్రైమ్ టీం అంతా కూడా బాగా పనిచేసి దాదాపు 200 కెమెరాలు చెక్ చేయాలంటే చూడండి ఎంత పేషెన్స్ అవసరమో. అంటే ఈ కెమెరాలు అనేది ఎంత ఉపయోగం మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మీడియాకి అప్పీల్ చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఇవన్నీ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, అపార్ట్మెంట్ కల్చర్ వస్తుంది, బిజినెస్ విస్తరిస్తుంది, ఇండస్ట్రీస్ విస్తరిస్తున్నాయి. దాంతో పాటుగా ఈ సీసీ కెమెరాలు కూడా కమ్యూనిటీ కెమెరాలు భాగంగా ఒక సెక్యూరిటీ సేఫ్టీలో భాగంగా ఈ కెమెరాలు కూడా ఎక్కువ మొత్తం పెట్టుకోవాలని చెప్పేసి పోలీస్ ద్వారా, మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకు కూడా ఒక భరోసా ఉంటుంది, మాకు కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఎవరు వచ్చినా ఇమీడియట్ దొరికిపోతారు అనేటువంటి ఒక భరోసా ఉంటుంది. నేరస్తులకు కూడా ఒక భయం ఉంటుంది. కాబట్టి ఇందులో ఇప్పుడు దాదాపు అయినటువంటి కేసులు చూసి 24 కేసుల్లో దుండిగల్ నుంచి 4 కేసులు ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్ 4 కేసులు, పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ 10 కేసులు, సూరారం నుంచి 3, మేడ్చల్ 1, జీడిమెట్ల 1, కేబిహెచ్పి నుంచి 1, కుషాయిగూడ అంటే మల్కాజిగిరి కమిషనరేట్ లో 2, అల్వాల్ పిఎస్ ఇది కూడా మల్కాజిగిరి కమిషనరేట్ అక్కడ 1, మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి 1. అంటే ఇక్కడ మెదక్ జిల్లాలో అటు మల్కాజిగిరి కమిషనరేట్ లో, మన సైబరాబాద్ కమిషనరేట్ లో కూడా వీళ్ళు ఈ 24 కేసులలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వీటితో పాటు పాత కేసులు కూడా 9 ఉన్నాయి.
అయితే ఈ కేసులలో ఇప్పుడు మన మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన దుండిగల్ సిఐ సతీష్, మన దుండిగల్ డిఐ బాలరెడ్డి, ఎస్ఐ ఈశ్వర్, ఎంటైర్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా వీళ్ళు బాగా కష్టపడి పనిచేశారు. రీసెంట్ గా అంత ముందు కూడా ఒక 6 months అయింది అనుకుంటా. అప్పుడు ఆ టైంలో కూడా ఎక్కువ బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ టీం బాగా పనిచేస్తుంది. ఎక్కడ గ్రేవ్ నేరాలైనా, పెద్ద నేరాలైనా, దొంగతనాలైనా కూడా 4 రోజులు లేట్ కావచ్చేమో కానీ వాళ్ళు కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీడియా ద్వారా అప్పీల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ బైక్స్ పోయినాయో వాళ్ళు కూడా కొంత సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టి పోవటము, ఇంటి ఇళ్లలో కూడా లోన పెట్టుకోకుండా ఇంటి ముందు బయట పెట్టడము అది కరెక్ట్ కాదు. సాధ్యమైనంత వరకు సేఫ్టీ ప్లేస్ లో ఉండేట్టు చూసుకోవాలి. మీ యొక్క బైక్స్ కి మీరే బాధ్యత తీసుకోవాలి, రక్షణ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ లాక్ సిస్టమ్ కూడా కొంచెం ప్రాపర్ గా పనిచేసినా లేదా అనేది కూడా చేసుకొని అన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇంకా ఏమన్నా లోపాలు ఉంటే వాటి మీద ఈ నేరస్తులు, పాత నేరస్తులు వాళ్ళ మీద మేము నిఘా పెడతాం. జైలు నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళ మీద నిఘా పెడతాం. పాత నేరస్తుల మీద నిఘా పెడతాం. కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు, అదర్ స్టేట్ నుంచి ఎవరు వస్తున్నారు, వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టే బాధ్యత మాది. మీరు కూడా కొంత సామాజిక బాధ్యత తీసుకొని మీ బైక్స్ కి మీరు కొంత రక్షణ ఉండేట్టుగా చూసుకోమని చెప్పేసి నేను అప్పీల్ చేస్తున్నా. అదేవిధంగా ఈ అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళని ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నవీన్ కు శ్రీనివాస్ ఎలా పరిచయం? ఏమో సెక్యూరిటీ పని చేస్తున్నాడు, నవీన్ ఏమో ఈ ఊబర్ లో అక్కడక్కడ డ్రైవర్ గా పనిచేస్తాడు. ఆ పని చేసే ప్రాసెస్ ఇద్దరికి పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం తోటి మెయిన్ ఇతను నవీన్ ఇక్కడ, శ్రీనివాస్ అనేది అన్నిట్లో లేడు, కొన్నిట్లో మాత్రమే అతన్ని భాగస్వామ్యం ఉంది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇప్పుడు ఈ అఫెన్స్ అన్ని కూడా జనవరి నుంచి ఇప్పుడు ఏప్రిల్ మధ్య ఈ 3-4 months లో జరిగినాయి.